వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ఖమ్మంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు రాజీనామా బాటపట్టారు. సీనియర్ నాయకుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ నేతృత్వంలోని ఆయన మిత్ర బృందం బీఆర్ఎస్ పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు, అగ్రనేతల వ్యవహార శైలి కారణంగానే తాము పార్టీని వీడిపోతున్నట్లు నాయకులు ప్రకటించారు. కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, మాదిగ, మాల తదితర అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఓసీ, బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ నాయకులు పార్టీని వీడారు. కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేసి భవిష్యత్తులో ఖమ్మం సమగ్రాభివృద్ధికి కృషి చేసే వారికే తమ మద్దతు ప్రకటించనున్నామని వెల్లడించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కూడా ప్రజలు నమ్మలేకపోయారు. ఎందుకంటే ఉద్యమ పార్టీ ఉన్నంత కాలం అందరికీ చేయాలి. ఉద్యమ పార్టీ ఉన్నంత కాలం చాలా మీకు తెలుసు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకులు ప్రాణాలు అర్పించే చందమందో యువత మొత్తం కూడా త్యాగం చేసి, ఉద్యోగాలు త్యాగం చేసి, దళిత బలహీన వర్గాలందరూ కూడా ఈ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ ఏర్పాటులో కూడా బడుగు బలహీన వర్గాల పాత్ర చాలా అసామాన్యం. అలాంటి టైంలో కేసీఆర్ గారు తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో, బీఆర్ఎస్ ఏర్పాటు చేయడంతో మేము ప్రజల్లో అబాస్పాలైనాం. కాబట్టి మేము ఫస్ట్ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాం. ప్రధాన కారణం జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తన ఉనికిని కోల్పోవడం, చెప్పిన మాట ప్రకారం దేశ స్థాయిలో లేకపోవడంతో మేము బీఆర్ఎస్కి రిజైన్ చేస్తున్నాం. రెండు, ముందు మనం కేసీఆర్ గారు మీరందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయిన తర్వాత 100 రోజులు మనం కాంగ్రెస్ పార్టీకి టైం ఇద్దాం, గెలిచిన కాంగ్రెస్ పార్టీకి 100 రోజులు టైం ఇద్దాం. 100 రోజుల తర్వాత వాళ్ళ వాగ్దానాలు కన్నా చేయకపోతే దశల వారీగా ఆందోళన చేద్దామని చెప్పి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. దానికి మేమందరం కూడా సంతోషపడ్డాం. ఎందుకంటే ఏ పార్టీ అధికారం వచ్చినా లిమిటెడ్ చిన్న టైం 100 రోజులు, ఎక్కువ టైం 6 నెలలు, ఇది కామన్ గా ఉండే అంశం. కానీ ఆయన తెల్లారి పొద్దున్న నుంచే పార్టీలోని కొంతమంది వ్యక్తులు ఈ యొక్క అధికార పక్షాన్ని విమర్శించడంతో ప్రజలు కూడా హర్షించలేకపోయారు. ఎందుకంటే వచ్చిన 3వ రోజు నుంచే విమర్శాత్మకమైన విమర్శ చేయడం, ఇప్పటికీ 60 రోజులైనా కూడా ఇంకా ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీని నిందించడం వలన అప్పుడే ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఎట్లొస్తుంది, ఈ సమస్య పరిష్కరించాలన్నా కూడా ఇలా కొంత టైం ఇవ్వాలి కదా, మేనిఫెస్టోలో కార్యక్రమాలు రెగ్యులర్ గా చేస్తున్నారు కదా అని ప్రజల్లో భావాలు ఉంది. దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని మనం మా యొక్క బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు చాలాసార్లు చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పెద్దలందరూ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఇది పడిపోతుంది, 1-2 నెలల్లో ఈ ప్రభుత్వాన్ని పడేయడం జరుగుతుందని చెప్పి వారు స్టేట్మెంట్ ఇవ్వడంతో మేము ప్రజల్లో ఎన్టీ రామారావు అభిమానులు చాలా మంది ఉన్నారు. ఆ రోజుల్లో మీ ఊరుకులుగా రాజకీయాల్లో రావడం కారణం ఏంటంటే నాలాంటి వాళ్ళు ఆ రోజు నాదెళ్ల భాస్కరరావు గారు ప్రజాస్వామ్య పత్రులు ఎన్నికైన ఎన్టీ రామారావు గారిని పడేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆ రోజు మేమందరం 16-17 ఏళ్ల వయసుకే అన్నగారి అభిమానులు